హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో బీబీ ఉత్సవంకి వెళ్ళానని చెప్పాను కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఏం జరిగింది అనేది చాలామంది క్యూరియస్గా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. నేను మార్నింగ్ 8 o'clockకి వెళ్ళాను. నైట్ 10:30 వరకు షూటింగ్లోనే ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి జరిగింది అనేది చిన్న అప్డేట్ ఇస్తాను. కంటెస్టెంట్స్ అయితే అందరూ వచ్చారు. ఆయిషా ఒక్కటి రాలేదు. తనకి ఏదో మూవీ షూటింగ్‌లోనో, సీరియల్ షూటింగ్‌లోనో ఉండి రాలేకపోయారంట. ఎంట్రీస్ అయితే ఫస్ట్ సెలబ్రిటీస్ అందరినీ పిలిచారు. నెక్స్ట్ కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్‌కి 5 స్టార్స్ వచ్చారు. అందరు ఎంట్రీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ జర్నీ వీడియో ప్లే చేశారు. అది ఆల్రెడీ ఫినాలే ఎపిసోడ్‌లో మనకి ఒకటి బిగ్ బాస్ జర్నీ ఏవి అని ఒకటి ప్లే చేశారు కదా! బాండింగ్స్ గురించి చెప్తూ అట్లా కొంచెం. అదే సేమ్ ఏవియే ప్లే చేశారు. ఎపిసోడ్‌లో అయితే అది టెలికాస్ట్ చేయరంట. చూద్దాము. జర్నీ ఏవి అయిపోయిన వెంటనే కొంతమందిని వాళ్ళ బిగ్ బాస్ జర్నీ గురించి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమన్నారు. ప్రోగ్రామ్ మొత్తం కొన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్‌గా ప్లాన్ చేశారు. యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ అట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్‌గా ప్లాన్ చేశారు. ఒక సెగ్మెంట్‌లో అయితే మండే నామినేషన్స్ జరుగుతాయి కదా! బాటిల్ బ్రేక్ చేసేది అది పెట్టారు. హౌస్‌లో వాళ్ళు సాల్వ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఒక బోన్ సెటప్ చేసి అక్కడికొచ్చి వాళ్ళ కంప్లెయింట్స్ చెప్పి నామినేట్ చేస్తున్నట్టు అట్లా కొంచెం చేయించారు. దానికి కొంతమంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకున్న కంప్లెయింట్స్ చెప్పి సాల్వ్ చేసుకున్నారు. నాకు మెయిన్‌గా నచ్చిందయితే మర్యాద మనీష్ వచ్చి మళ్ళీ తనుజకి సారీ చెప్పి తను ఒక సెంటెన్స్ యూజ్ చేశారు కదా! రీ నామినేషన్స్ అప్పుడు. దానికి మళ్ళీ అపాలజైజ్ చేశారు. ఇద్దరు హగ్ చేసుకొని అది అక్కడితో సాల్వ్ అయిపోయింది. కొన్ని సీన్స్ అయితే రీక్రియేట్ చేయించారు. లైక్ రీతు డెమోన్‌ది కొంచెం పుషింగ్ సీన్ ఉంటుంది కదా! అది రీక్రియేట్ చేయించారు వాళ్ళ రోల్స్ ఎక్స్‌చేంజ్ చేసి. అండ్ బర్నీ గారి రీఎంట్రీ అప్పుడు చాలా ఎలిమినేషన్ అప్పుడు ఎమోషనల్ అవుతారు. మళ్ళీ రీఎంట్రీ అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా తనుజ గారు, దివ్య గారు. దాన్ని రివర్స్‌లో చేయించారు. అది కూడా చాలా ఫన్ వచ్చింది. నాగార్జున గారు వద్దామనుకున్నారంట. బట్ తన మూవీ షూటింగ్ వల్ల రాలేకపోయారు. ముందు రోజే వచ్చి కొంచెం షూట్ చేసి వెళ్లారంట. కంటెస్టెంట్స్ గురించి కొన్ని మూమెంట్స్ షేర్ చేశారు. అండ్ కొంతమందికి లక్కీగా ఆటోగ్రాఫ్స్ కూడా ఇచ్చారు వాళ్ళ నేమ్స్ పిక్ చేసి. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ గెస్ట్స్ అయితే మేమున్నప్పుడు ఎవరు రాలేదు. హీరో నిఖిల్ వచ్చారు. తన మూవీ ప్రమోషన్స్ మీద వచ్చారు. వాళ్ళ మదర్‌కి కూడా తనుజ అంటే ఇష్టమంట. ఓట్సే ఇచ్చేవాళ్ళంట. అది షేర్ చేశారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కూడా ఆడిచ్చారు. ఒక కంటెస్టెంట్ నేమ్ పిక్ చేసి వాళ్ళని అదర్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అలా కొంచెం ఫన్నీగా ప్లే చేయించారు. దాంట్లో తనుజ గారికి ట్రూత్ వస్తుంది. కళ్యాణ్‌కి డేర్ వస్తుందనమాట. డేర్ ఏంటి అంటే వాళ్ళిద్దరికి విన్నర్‌కి, రన్నర్‌కి వాళ్ళ ఏవన్నా థింగ్ ఒకటి తీసుకొని ఆక్షన్ వేయాలి. ఆడియన్స్ అన్నా, కంటెస్టెంట్స్ అన్నా అని చెప్పారు. దాంట్లో తనుజ గారి రింగ్, కళ్యాణ్ వాచ్ తీసుకొని ఆక్షన్ వేస్తారు. దాంట్లో మాధురి గారు 75,000కి కళ్యాణ్ వాచ్ తీసుకుంటారు. సో, అప్పుడు తనుజ గారి రింగ్ కళ్యాణ్‌కి పెట్టమని చెప్తారు. ఆ వీడియో బయట ఒక్కటి బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే దానికి మ్యూజిక్ వేసేసి ప్రపోజ్ చేశారు అని కొంచెం ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఏమీ లేదు. అది డేర్ ఇచ్చారు. సో, తను చేయాల్సొచ్చింది. అండ్ మంచిగా ఆ అమౌంట్ అండ్ తనుజ గారు కూడా 75,000లో హాఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కళ్యాణ్‌కి. సో, అంత అమౌంట్ ఆర్ఫనేజ్‌కి ఇస్తామన్నారు. అది కూడా ఒక మంచి పని జరిగింది ఆ రోజు. అండ్ ఎక్సెప్ట్ మాధురి గారు, సంజన గారు ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరినీ పెయిర్స్‌గా డివైడ్ చేశారు. పెయిర్స్‌గా డివైడ్ చేసి వాళ్ళకి మ్యూజికల్ చైర్స్ లాగా ఒకటి అరేంజ్ చేశారు. ఒక్కొక్క పెయిర్ అవుట్ అవుతూ వస్తారు. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. లాస్ట్ వరకు రీతు పవన్ అండ్ కళ్యాణ్ తనుజ ఉంటారు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ ఇమాన్యుయల్ దివ్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అందరం భలే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్
మాన్యుల్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు షో మధ్యలో. సో తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ తను ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కూడా షేర్ చేశారు. కొంచెం ఎమోషనల్ అయ్యారు అందరూ. అండ్ నెక్స్ట్ విన్నర్ కళ్యాణ్ కొంచెం శ్రీజాకి, ప్రియాకి, తనుజాకి వీళ్ళ ముగ్గురికి గిఫ్ట్స్ ఇచ్చారు. శ్రీజాకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు, ప్రియాకేమో ఒక కోట్ లైక్ ఒక జాకెట్ లాగా ఏదో ఇచ్చారు. తనుజాకి ఒక జీప్ టాయ్స్ అని చెప్తారు కదా, బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసాం మనం. ఆ జీప్ టాయ్ ఇచ్చారు. అండ్ తనకి డైరీ రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి డైరీ గిఫ్ట్ చేశారు. అండ్ మనందరికి తెలుసు కదా తనకు కాఫీ ఎంత ఇష్టమో, సో ఒక కాఫీ కప్ కూడా ప్రజెంట్ చేశారు. ఇక్కడ గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా మాట్లాడతారు ఇద్దరు. తనుజ అయితే చాలా మంచిగా చెప్తుంది వాళ్ళ బాండ్ గురించి. మంచి ఫ్రెండ్స్, మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాము, ప్లీజ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పారు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత రెస్పెక్ట్ ఉందో, ఒకళ్ళ కంపెనీ ఒకళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో మనం ఎలాగో బిగ్ బాస్ హౌస్లో చూసాము. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ అలాగే ఉంటుంది అని చెప్పారు ఇద్దరు. ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా వేశారు అప్పుడు సెట్లో, చాలా మంచిగా అనిపించింది. అండ్ డెమాన్ అయితే శ్రీముఖి కొన్ని రోజ్ ఫ్లవర్స్ ఇస్తుంది డెమాన్కి. తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయమని చెప్తారు రీతుతో, అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళది ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే కళ్యాణ్ది తనుజది కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, బాగుంది. అండ్ ఎపిసోడ్ అంతా చాలా బాగా జరిగింది. మరి అది ఎంతవరకు టెలికాస్ట్ అవుతుంది అనేది తెలీదు. తెలిసిందే కదా, ఎడిటింగ్లో చాలా వరకు రెడ్యూస్ చేస్తూ వస్తారు. నేను మెయిన్గా వెళ్ళింది కూడా అందుకే. బిగ్ బాస్ చాలా నచ్చింది నాకు ఈ సీజన్, నా ఫేవరెట్ అని చెప్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద చూడటం, మళ్ళీ బిగ్ బాస్ డేస్ గుర్తొచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ ఒక సెగ్మెంట్ జరిగింది, లైక్ కొంతమంది బాండ్స్ ఉన్నాయి కదా ఫేమస్, తనుజ గారిది, భరణి గారిది, అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారి బాండ్. ఇలా బాండ్స్ వాళ్ళ బాండ్స్ డిస్ప్లే చేశారు స్క్రీన్ మీద. మాకు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి అందరినీ ఓట్ చేయమని చెప్పారు. అలా ఒక్కొక్కరికి కొంత పర్సంటేజ్ వచ్చింది. హైయెస్ట్ అయితే కళ్యాణ్ తనుజ బాండ్కి వచ్చింది, బ్లాక్ బస్టర్ అని. నెక్స్ట్ తనుజ అండ్ బర్నీ గారికి ఎక్కువ వచ్చింది హైయెస్ట్. సో వాళ్ళకి కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చి వాళ్ళు బ్యాండ్స్ వేసుకున్నారు ఒకరికొకళ్ళు, అది కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ హౌస్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్, కెప్టెన్ ఎవరు అవ్వలేకపోయారో వాళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టి, ఒక 2 రౌండ్స్ అనుకుంటా టాస్క్ పెట్టి వాళ్ళని ఒక కెప్టెన్ చేశారు. మాధురి గారు కెప్టెన్ అయ్యారు. లాస్ట్లో అవినాష్ అండ్ హరి ఉంటారు కదా, సో వాళ్ళు ఒక వైట్ బ్లాక్ కాస్ట్యూమ్స్లో వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అట్లా ఒక స్కిట్లా పర్ఫామ్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు అయితే నాకు గుర్తున్న వరకైతే ఇంతే జరిగింది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ షూట్ అయితే చాలా బాగా జరిగింది. ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అందరు తప్పకుండా హాట్స్టార్లో కానీ స్టార్ మాలో కూడా తప్పకుండా చూడండి. మళ్ళీ ఇంక ఇదే లాస్ట్ అనుకుంటా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరినీ ఒకటే స్టేజ్ మీద చూడటం. మళ్ళీ బిగ్ బాస్ డేస్ గుర్తొచ్చేస్తాయి అందరికీ. ఇంకా ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అయిపోయినట్లే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్ హడావిడి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూడండి. ప్రోమోస్ కోసం కూడా అందరం వెయిట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.